నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ రేపే అమావాస్య. ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో. అలాగే మౌని అమావాస్యగా కూడా పిలుస్తారు. అయితే శుక్రవారం అమావాస్య చాలా నెలల తర్వాత వచ్చిందనే చెప్పుకోవచ్చు. అందున శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది కాబట్టి చెప్పండి, దీని విశిష్టతని ఎలా చేసుకోవచ్చు, ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? అమావాస్య అంటేనే మనకి చంద్రుడికి కళల గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే మనసు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఆ అమావాస్య యొక్క ప్రభావం అధికంగా ఉండడం ద్వారా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకని మనం పౌర్ణానికి అమావాస్యకి విధిగా ఆచరించాల్సినటువంటి విధి విధానాలని చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు ఎవరికైతే మనసు చంచలంగా ఉంటుందో, డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ రోజు భగవంతుడికి దగ్గరగా మనం చేసే కార్యక్రమాలు ఉంటే దాని తాలూకు ప్రభావం తగ్గి మనం హ్యాపీగా ఉంటాం. దానికోసం లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి చంద్రమండలానికి మనకు చీకటి ఆవరించింది, పూర్ణచంద్రుడు చీకటిగా అయిపోయాడు అంటే మన మనసు కూడా అంత చీకట్లో ఉంటుంది. వెలుగుని ఇవ్వడం కోసమే మనం దీపాలు పెట్టడం కానీ మనం చేసేటువంటి ఇప్పుడు మౌని అమావాస్య అంటే మౌన వ్రతం చేయడం ద్వారా ఇప్పుడు మనసు బాగాలేనప్పుడు అవతల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు అవతల వ్యక్తి చీకటిలో ఉండడం వల్ల అర్థం చేసుకోవడంలో పొరపాటు రావచ్చు. ప్లస్ మీరు హార్ష్ గా కూడా మాట్లాడచ్చు కదా. మనం మనసు చంచలంగా ఉంది, ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం మన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవచ్చు. అదే మౌనంగా ఉండడం ద్వారా చాలా వరకు ఇబ్బందులు తగ్గిపోతాయి. డెఫినెట్లీ. అయితే కొంతమందికి ఎందుకని అమావాస్య అనేసరికి చాలా చాలా చాంచల్యం వస్తుంది మనసుకి సంబంధించి. పౌర్ణమికి సెటిల్డ్ గా ఉంటారు, కొంతమంది రివర్స్ లో. పౌర్ణమికి సెటిల్ గా ఉంటారు, అమావాస్యకి అదే రివర్స్ లో అవుతూ ఉంటుంది. ఎందువల్ల? అదేనమ్మా, అంటే ఇక్కడ వాళ్ళ జాతకాల్లో చంద్రుడు ఉన్నటువంటి స్థానాలు అంటే ప్రథమంగా ఇది కర్కాటాన్ని ఎక్కువగా నిర్దేశిస్తుంది. చంద్రుడు అనేది కర్కాటక రాశి చతుర్థ స్థానం. చతుర్థం అనగానే తల్లి స్థానం, అలాగే భూములు, కంఫర్ట్స్. అంటే ఒక మనిషి దగ్గర కంఫర్ట్గా ఉండలేకపోవటం అంటే వాళ్ళ జాతకంలో ఆత్మ అనేది ఈ శరీరంలో అంటే ఇప్పుడు మనస్కారకుడు చంద్రుడు మన శరీరంలో ఈ దేహంలో చతుర్థ స్థానంలో ఆయన ఉన్నటువంటి స్థానం బాగాలేదు కాబట్టి నాలో నేను ఇబ్బంది పడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి బాగున్నా కాబట్టి బాగా వ్యక్తపరచుకొని ఇవి అమావాస్యలు అలా ప్రభావాన్ని చూపిస్తూ మన జాతక చక్రంలో ఉన్నటువంటి అంటే ఈ శరీరమే ఒక జాతక చక్రం అనుకోండి. దీంట్లో ఉండేటువంటి చంద్రుడి పాత్ర ఏదైతే ఉందో అది మనసుకు సంబంధించింది ప్రభావాన్ని చూపిస్తూ ఒక్కొక్కసారి కొంతమంది పౌర్ణానికి ఆనందంగా ఉంటారు, అమావాస్యకి బాధగా ఉంటారు. కొంతమంది పౌర్ణమికి ఇబ్బందిగా ఉంటారు, అమావాస్యకి బాగుంటారు. ఈ తేడాలు జరుగుతూ ఉంటాయి. సరే, ఏది ఎలా ఉన్నా ఇక్కడ మనం చంద్రుడిని బాగు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందులోని ఇది శుక్రవారానికి అధీనంగా వస్తుంది అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి అంటే ప్రతిదానికి అంటే మనం ఏ పని చేయాలన్నా, ఏం సాధించాలన్నా, ఏం చేసుకోవాలన్నా ధనం కాబట్టి లక్ష్మీదేవిని విశేషంగా పొందడానికి ఈ అమావాస్య ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ. అందులో 9వ తారీఖు వస్తుంది. మళ్ళీ అటు న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా, వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే శుక్రుడికి సంబంధించిన 9 ఉంది కాబట్టి సూపర్, బాగా గుర్తుంది. ఇది లక్ష్మీదేవికి సంబంధించి మనం లక్ష్మీ కవచం ఇవ్వడం జరిగింది. విశేషంగా ఈరోజు ఈ అమావాస్యని ఉపయోగించుకుని అంటే మనకి గురువు గారు చెప్పారు దీపావళి అమావాస్య సాయంత్రం లక్ష్మీ పూజ చేయడానికి. ఇక్కడ ఉదయం లక్ష్మీ పూజకి 9 సార్లు లక్ష్మీ కవచాన్ని చదవడానికి చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అలాగే శుక్రుడు మన స్వాదిష్టాన చక్రానికి కారకుడు. మన శరీరంలో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం ఎలా అవుతుందో అందులో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రాన్ని జాగృత పరుచుకోవడానికి ఈ చొల్లంగి అమావాస్య ఉపయోగపడుతుంది. అంటే మనం ఇక ఈ అమావాస్య తర్వాత ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఇష్టమైనటువంటి మాసం మాఘమాసంలోకి అడుగు పెట్టబోతూ ఇక్కడ దీన్ని మనం ప్రచోదనం చేసుకోవడానికి అంటే నెక్స్ట్ వచ్చేది మణిపూరకమే. స్వాదిష్టానం తర్వాత ఉండేది మణిపూరకం. ఇక్కడ శక్తిని జాగృత పరుచుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మాఘమాసంలో మనం అంటే ధనాన్ని నిల్వ ఉంచుకోవడానికి విపరీతమైనటువంటి ఖర్చులు అయిపోతుంది. డబ్బు సంపాదన అందరూ చేస్తారు కానీ దాన్ని బ్యాంక్ చేయడం, నిల్వ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఇక్కడ స్వాదిష్టాన చక్రాన్ని బాగు చేసుకోవడానికి అలాగే గురుడు శుక్ర నక్షత్రం అయినటువంటి భరణి మీదకు కూడా వెళ్ళడం జరిగింది.
ఇది కూడా ఒక రకంగా మన స్వాధిష్టానాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ అమావాస్యని విశేషంగా ఉపయోగించుకుని అందరూ కూడా లక్ష్మీ కవచాన్ని చదువుకోవడం ద్వారా అంటే శుక్రుడికి సంబంధించినటువంటి మనం శుక్ర బీజాక్షరం చెప్పాం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఉదయం 7 to మధ్యాహ్నం 1 గంట వరకు స్వాధిష్టాన సమయం. 6 to 7 అదే సూర్యోదయం సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు మూలాధార సమయం. మూలాధారం అయిపోయిన వెంటనే స్వాధిష్టాన సమయం. అది చాలా ఎక్కువ సమయం ఉంటుంది, సుమారు 4 గంటల సేపు. 7 to పొద్దున్న మార్నింగ్ 7 to 1 గంట వరకు కూడా అద్భుతమైనటువంటి విశేష యోగాన్ని ఇస్తుంది. ఉదయం 6 to 7 ఏమో శుక్రహార నడుస్తుంది. ఆ హోరలో మొదలు పెట్టుకుంటే చాలా విశేషంగా మనకు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్వాధిష్టానం ఎవరైతే బాగాలేదు, ఎవరైతే శుక్ర సంబంధం అంటే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నారు, అప్పుడు ఇంకా లగ్జరీస్ ఏమి ఉండవు. ఇల్లులు కట్టుకోవాలంటే కట్టుకోలేరు, బళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు, బంగారం రాదు, ఇట్లా రకరకాల ఇంకా లగ్జరీస్ ఏమి ఉండవు. వీటిలన్నింటినీ బాగు చేసుకోవడానికి చాలా అద్భుతంగా. ట్రావెలింగ్ అంటే ప్రయాణాలు చేద్దామని ఉన్న ప్రయాణ సమయంలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్ట్స్ ఇవన్నీ కూడా వీక్గా ఉంటాయి. మనం అది కూడా శుక్రుడికి సంబంధించి. అది శుక్రుడు. ట్రావెలింగ్, స్పెండింగ్ మనీ, ఇది కూడా శుక్రుడు. ఆస్పెక్ట్స్ ఉన్నాయి అసలు శుక్రుడికి. దీని అందరినీ కూడా స్వాధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది. వీటిలన్నింటినీ బాగు చేసుకోవడానికి ఈ అమావాస్య అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో చక్కగా మంత్రాన్ని ఎలా చేసుకోమంటారు? ఇంకొకసారి ఆ మంత్రం కూడా చెప్పండి సార్. శుక్ర మంత్రం అమ్మ, శుక్ర బీజాక్షరం. దీనికి మళ్ళీ గురువుపదేశం కావాలా, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మీరు వింటున్నారు. ఇది మీరు ఏమి అమావాస్య అన్నారు? మౌని అమావాస్య. మౌని అమావాస్య. మౌనంగా ఉంటూ నక్షత్రం ఏంటి? శ్రవణం. మౌనం అనుకుంటే శ్రవణం అంటే వినడం. బాగుంది, కరెక్ట్ కూడా. మౌనంగా వినటం, మౌనంగా వినడం, ఆచరించడం, అంతే. ఇది మన జీవితంలో అత్యుత్తమైనటువంటి అభ్యున్నతిని తీసుకొస్తుంది. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. వినమంటున్నారు కాబట్టి ఆన్ దిస్ నోట్ నేను లైవ్ ఇస్తాను సార్ ఆ రోజు. రేపు అమావాస్య, రేపే కాబట్టి రేపు పొద్దున్న సుమారుగా 6 నుంచి ఈ మంత్రాన్ని లైవ్ లో ప్లే చేస్తాను మన ఛానల్లో. చక్కగా దాన్ని అలా వింటూ కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఈవెన్ ఆఫీసుల్లో ఉన్న హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినమంటారు. అలాగే హ్యాపీగా శ్రవణ నక్షత్రమే కదా, వినండి, వింటూ ఉండండి, అద్భుతంగా వింటూ. అలాగే లక్ష్మీ కవచం ఉంది, లక్ష్మీ కవచం కూడా దాన్ని కూడా ప్లే చేయండి, వింటూ ఉంటారు. అది అందరి జీవితాల్లోనూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, అష్టలక్ష్ములు కూడా అందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సూర్యనారాయణమూర్తి ఆశీర్వాదం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తప్పకుండా సార్, తప్పకుండా. అయితే అమావాస్య అంటేనే రాత్రి చెప్తూ ఉంటారు కాబట్టి రాత్రి ఏం చేయమంటారు? రాత్రి ఉపవాసం అంటే ఎంటీగా ఉండాలి. అంటే మనం తినే ఆహారమే మనస్సు అవుతుంది కాబట్టి ఉదయం నుంచి కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటూ శుక్రకారకత్వాన్ని వహించేటువంటి బార్లీని తీసుకోవచ్చు రేపు ఆహారం కింద. అలాగే పాలును తీసుకోవడం, మిరియాల పొడి వేసుకోవడం ద్వారా, అలాగే వీలైతే ఉదయం బొబ్బర్లని నివేదన చేసి దాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా, పాలు, బియ్యము, బెల్లము కలిపినటువంటి పరమాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి. ఇక మౌనం ఎంత మౌనం వహిస్తే సాయంత్రం నుంచి, అంటే మన ఇక్కడ చెప్పడానికి స్తోత్రాలు లేకపోతే అంటే లక్ష్మీ కవచం సాయంత్రం చదవద్దు, లలితాపారాయణం చేసుకోండి. అది మౌనంగానే ఒక ధ్యానంలా చేయండి, పైకి చదవడం కన్నా మౌనంగానే లోపల శ్రవణం చేస్తూ ధ్యానం చేయండి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. తప్పకుండా, తప్పకుండా చాలా చక్కగా మాకు తెలియజేశారు. డెఫినెట్గా ఒకవేళ చదువుకోవాలి అనుకుంటే మీరు చెప్పినటువంటి బీజాక్షరం మంత్రం చదువుకోవచ్చు కూడా కదా. ఎన్నిసార్లు చదవమంటారు? 1000. ఇక మీ ఓపిక, అది 1000 అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. సహస్రం రాత్రి అయినా చదువుకోవచ్చు, లోపల చదవచ్చు. రాత్రి ఇది దీక్షలో వెళ్తున్నాం లోపల, అందుకని మౌనం, నిశ్శబ్దంగా ఉండు. లోపల మననం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది, పైకి ఉచ్చరించడానికి ఇబ్బంది ఉంది కాబట్టి లోపల మనస్సులో మౌనంగా శ్రవణం చేస్తూ నడిపించండి. తప్పకుండా, తప్పకుండా చాలా చక్కగా మాకు వివరించారు. ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.